హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము యాస్కీ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో యాస్కీ అనే ఫంక్షన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఫ్రెండ్స్, సో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాని కోడ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ అని చెప్పేసుకొని యాస్కీ చూడండి, దీని యొక్క సింటాక్స్ చూద్దాం ఒకసారి. ఎక్స్ప్రెషన్ varchar 1 రిటర్న్స్ ఇంటీజర్ వాల్యూస్ని రిటర్న్గా పాస్ చేస్తుందంట. అంటే మనం ఇక్కడ varchar అంటే ఏదైనా టెక్స్ట్ రూపంలో ఇచ్చేస్తే దాన్ని ఇంటీజర్ రూపంలో మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుందంట. అంటే ఇప్పుడు నేను ఏం చేసిన లక్ష్మి అని ఇస్తున్నాను. ఓకే, ఇందులో ఫస్ట్ లెటర్ ఎల్ కదా, ఈ ఎల్ని బేస్ చేసుకొని నీకు దాని యొక్క కోడ్ అనేది అవుట్పుట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దాని యొక్క ఫస్ట్ లెటర్ యొక్క కోడ్ అనేది జనరేట్ చేసేసుకొని మనకింత 108 అనేది ఇచ్చినది. అదే కనుక మీరు సెలెక్ట్ అని చెప్పేసి సింపుల్గా ఎల్ అని తీసినా కానీ ఫస్ట్ లెటర్ అయితే ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసేసుకొని నీకు ఇంటీజర్ వాల్యూస్ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఇంటీజర్స్ని మనకు డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఫస్ట్ లెటర్ని బేస్ చేసుకొని కోడ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏ లెటర్ ఇచ్చేసినా ఆ లెటర్కి రిలేటెడ్గా దాని యొక్క కోడ్ నెంబర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇంకా ముందు దాంట్లో మనం క్వరీస్లలో యూజ్ చేసినప్పుడు ఏమైనా సందర్భాలు వచ్చినప్పుడు మనం వాటి గురించి కూడా ఇన్ డెప్త్గా చెప్పుకుందాం. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్టయితే తప్పకుండా మన స్కిల్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్కిల్ క్లాసెస్ వింటూ ఎస్కిల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.